అందరికీ నమస్తే అండి. పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో బ్లూ టీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అలాగే బ్లూ టీ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో ఇది. ఈ టీని మనము శంఖం పూలతో తయారు చేసుకుంటాము. దీన్ని బటర్ఫ్లై పీ అని కూడా అంటారు ఈ ఫ్లవర్స్ ని. ఈ శంఖం పువ్వుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ టీ మనకు ముఖ్యంగా వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుందండి. అలాగే షుగర్ లెవెల్ ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. మన చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. అలాగే జుట్టును పెంచుతుందండి. జుట్టును మంచిగా అందంగా తయారు చేస్తుంది. మనల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే మనము ప్రతినిత్యము ఈ టీ తాగడం వల్ల గుండె మెదడు రెండు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అలాగే పర్సనల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మరి టీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మన గార్డెన్లో ఉన్న శంఖం పూల చెట్టు నుంచి మనకు టీకి సరిపడా కొన్ని పువ్వులు తెంపేసుకుందాం. పువ్వులు కూడా ఎక్కువ అవసరం ఉండవండి. ఒక కప్పు టీకి ఒక 5 పువ్వులు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ పువ్వుల నుంచి మనము ఆ కాడల్ని మనం సపరేట్ చేయాలండి. ఆ పువ్వుకున్న కాడల్ని మనం సపరేట్ చేసేసుకోవాలి. గ్రీన్ కలర్ అవి తీసేసేయాలి. అలా నిదానంగా తీసేస్తే సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తాయి. అవన్నీ తీసేసుకొని సపరేట్ చేసేసుకొని మనం నీళ్ళల్లో వేసేసుకోవాలి. మనకు కావాల్సిన పువ్వులు అలా తీసేసుకున్న తర్వాత అవన్నీ నీట్గా కడిగేసుకోవాలండి. ఎందుకంటే చెట్టు మీద డస్ట్ అయి పడతాయి కదా, ఖచ్చితంగా మనం కడుక్కోవాలి. మనం నీళ్ళలో వేయగానే కలర్ చేంజ్ అయిపోయింది ఫ్లవర్స్ నుంచి. చూసారా, గమనించారా మీరు? సో ఇప్పుడు అవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి ఒక 10 పువ్వులు ఉంటాయండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని మనం ఏ కప్పుతో టీ తాగాలనుకుంటున్నామో ఆ కప్పుతో మనము ఒక కప్పు టీకి 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. నేను 2 కప్పుల టీ చేస్తున్నాను కాబట్టి 4 కప్పుల నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కని మనం సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కడిగి రెడీగా పెట్టుకున్న 10 పువ్వుల్ని వేస్తున్నాను 2 కప్పుల టీకి. ఒక్కసారి ఇప్పుడు అలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని బాగా మరిగించుకోవాలండి. 4 కప్పుల నీళ్ళు పోసాం కదా, 2 కప్పులు అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. మనకు లేవగానే మార్నింగ్ టీ కానీ కాఫీ కానీ తాగంది అసలు మనకు రోజు స్టార్ట్ అవ్వదన్నమాట. కానీ మనము ఆ నార్మల్ టీ తాగే టైంలోనే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ ఇలాంటి హెల్తీ టీలు తాగడం వల్ల మనం మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చండి. అలా బాగా మరిగించుకున్న తర్వాత దింపేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు మనము టీ గ్లాస్లో 1 స్పూన్ హనీ వేసుకోవాలండి. హనీ లేకపోయినా తాగలుగుతాం అనుకునే వాళ్ళు హ్యాపీగా తాగొచ్చు. హనీ కూడా అవసరం లేదు. చూడండి ఎంత కలర్ వచ్చిందో, ఎంత బాగుంది కదా కలరు. ఇప్పుడు మనము 2 గ్లాసులలో ఒక్కొక్క స్పూన్ హనీ వేసుకున్న తర్వాత ఇలా మనం వడబోసుకోవాలండి బ్లూ టీని. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే అల్లం ముక్కలు దాల్చిన కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా హనీ ఫ్లేవరే కొంచెం చేంజ్ అవుతుందండి టీలో వేస్తే. మరి అది కొంచెం చూసుకొని వేసుకోండి. నాలాంటి దాన్ని అయితే ఏ హనీ అవసరం లేకుండా తాగిస్తాను. హనీ అంతా అలా కలిసిపోయేలా కలిపేసుకున్న తర్వాత 1 నిమ్మ ముక్క తీసుకొని అలా జ్యూస్ పిండేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అవుతుందో అబ్జర్వేషన్ చేయండి. సూపర్ కదా. నిమ్మరసం మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకుంటే నిమ్మరసం అవసరం లేదు. హనీ కలుపుకొని తాగేయచ్చు. కావాలి అంటే మనం ఇది కూల్ టీ లా కూడా తాగొచ్చు అండి. ఐస్ ముక్కలు వేసుకొని కూడా తాగొచ్చు, మన చాయిస్ అది. కానీ హెల్త్ డ్రింక్స్ అయినా హెల్త్ టీస్ ఏవైనా సరే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే అవి హెల్తీ అండి. బటర్ఫ్లై పీ టీ రెడీ. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.